మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా లేదు. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని స్టూడెంట్స్ నిన్న రాత్రి నుంచి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలకు విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. లేడీస్ హాస్టల్ ఎదుట స్టూడెంట్స్ తో పాటు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కాలేజీలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలుసుకున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు హాస్టల్ కు క్రమంగా చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు బందోబస్తుతో సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ కు చేరుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్టూడెంట్స్ అంటున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ ప్రతిభ. సో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు ఈ మధ్య కాలంలో జాబ్ చేయడము అనేది చాలా కామన్ అయిపోయింది కొన్నేళ్ల నుంచి. అయితే జాబ్ చేస్తూ ఇంకా పై చదువులు, చిన్నపిల్లలు అంటే కొంచెం చెప్పుకోవచ్చు, కానీ పై చదువులు ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గైడ్, మెంటర్ అనేది ఉండాలి. సో పేరెంట్స్ కి అందరికీ అది వీలవ్వదు, జాబ్ చేసే పేరెంట్స్ కి. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హాస్టల్లోనే పెట్టి చదివిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వేరే డిస్ట్రాక్షన్ ఉండకూడదు, కంప్లీట్ గా చదువు పైన ఫోకస్ చేయాలని చెప్పేసి. సో ఇలాంటి ఒక సేఫ్ ప్లేస్ అనుకుని ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాలేజ్ హాస్టల్స్ లో పెడుతుంటారో, ఎందుకంటే మనం బయట హాస్టల్స్ కి చూసుకున్నప్పుడు ఎక్కువ సెక్యూర్డ్ గా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి కూడా ఎక్కువ ఇదిగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎంత ఖర్చైనా కూడా కాలేజ్ హాస్టల్స్ లో పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి సీఎంఆర్ కాలేజ్ కి సంబంధించి అక్కడ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలని సీక్రెట్ గా పెట్టారంట. సో ఎవరు చేశారు ఈ పని అని క్వశ్చన్ రేజ్ అయినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, కుకింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే ఇలా చేస్తుంటారని అయితే వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మేబీ ఇంతకు ముందు వరకు కూడా వాళ్ళతో అంటే వాళ్ళని చూసే తీరు కానివ్వండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడిన విధానం వల్లనో ఏమో వాళ్ళపైన అయితే అనుమానం ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళే చేస్తుంటారని అయితే చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి కూడా అక్కడ చాలా గొడవ అయితే జరుగుతుంది, ఆందోళనకు దిగారు. అయితే వీళ్ళని సపోర్ట్ చేస్తూ కూడా విద్యార్థి సంఘాలు ఏవైతే ఉంటాయో, ఏబీవీపీ లాంటి వాళ్ళు అమ్మాయిలని సపోర్ట్ చేయడానికి ఇప్పటికే కాలేజ్కి వచ్చేసారు. ఒకసారి మీరు విజువల్లో చూసుకుంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ. అమ్మాయిలని ఈ విధంగా చూస్తారా అనేసి అందరూ ఆందోళనకు దిగారు. ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, ఇందాక చెప్పినట్టు లైక్ కుకింగ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ మీద ఎవరైతే వాళ్ళ అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారో, ఎలా తెలుసు అని అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆన్సర్ అంటే వాళ్ళ పైన నేరం అనేది రాకుండా ఉండడానికి దాన్ని కవరప్ చేసుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. ఎందుకంటే అమ్మాయిలు ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళే ఆ అబ్బాయిలని సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారు, అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేశారు కదా అంటున్నారు. సో అమ్మాయిల క్వశ్చన్ ఏంటంటే, అసలు నిజంగా గర్ల్స్ క్యాంపస్ కి అబ్బాయిలని ఎందుకు రాణిస్తున్నారు? ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుందన్న కారణంతో, ఆ నమ్మకంతో ఎవరైతే పేరెంట్స్ అమ్మాయిలను హాస్టల్లో ఉంచుతారో ఆ సెక్యూరిటీయే లేదు. అంటే వాష్రూమ్స్ అనేవి ఒక ప్రైవసీ ప్లేస్ కిందకి వస్తుంది. దేనికి సంబంధించి అయినా వాష్రూమ్స్ అనేవి ఒక ప్రైవసీ ప్లేస్ కిందకి వస్తాయి. కాబట్టి అక్కడ ఎవరు వెళ్ళి సీసీ కెమెరాలని ఏర్పాటు చేసేంత ధైర్యం ఎవరు చేశారు? ఇదంతా జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, లేకపోతే కాలేజ్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళేం చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్నారో, అక్కడ అమ్మాయిలు ఆల్రెడీ విషయం గురించి ఇలా జరుగుతుంది అని వాళ్ళకి అనిపించి, ఆల్రెడీ గొడవ అనేది చిన్నగా స్టార్ట్ అయినా కూడా ఇంత పెద్ద గొడవ అయితే కాకపోయేదేమో, మేనేజ్మెంట్ కనుక ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే. ఆల్రెడీ మేనేజ్మెంట్ కి చెప్పినా కూడా వాళ్ళు హామీ అయితే ఇచ్చారంట ముందుగా, మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాము, భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి. కానీ వాళ్ళు చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోయారు. మేనేజ్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకనే మ్యాటర్ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా సీరియస్ గా అయిపోయింది. సో ఇప్పటికే ఈ గొడవకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన ఎంత ఉద్రిక్తంగా ఉందో మనకి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. అమ్మాయిలని ఎక్కడ కూడా అంటే లోపటున్న వాళ్ళని బయటికి పంపించడం కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళని లోపలికి పంపించకుండా చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని గేట్స్ కూడా క్లోజ్ చేసేసారంట. కానీ ఏ రేంజ్ లో గొడవ అవుతుందంటే, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ప్రాపర్ న్యాయం అనేది చేయట్లేదని చెప్పేసి అమ్మాయిలతో కలిసి ఏబీవీపీ వాళ్ళు కూడా ఆ గేట్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పటికి ప్రస్తుతానికైతే మేడ్చల్ కి సంబంధించిన ఏసీపీ అలాగే సిఐ కూడా అక్కడ ఆల్రెడీ చేరుకున్నారు. మోర్ ఓవర్ పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు.
సో దీనికి సంబంధించి ఈ గొడవకి సంబంధించి కూడా అసలు ఎవరు చేశారు ఏంటి అని ఒక 5 to 7 మెంబర్స్ ని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. సో ఎవరు ఇదంతా స్టార్ట్ చేసింది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా చేస్తున్న టైంలో కాలేజ్ సిబ్బంది ఏం చేస్తుంది, కాలేజ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది. సో నార్మల్ గా మనం చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి, అంత పేరున్న ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో సెక్యూరిటీ కూడా అంతే కరెక్ట్ గా ఉండాలి. ఆ నమ్మకంతోనే ఎవరైనా కాలేజ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలకి అసలు ఎక్కడికెళ్ళినా భయపడే పరిస్థితి అయితే ఇప్పుడు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ న్యూస్ కాదు. ఇలా ఒక కాలేజ్‌లో అమ్మాయిలకి ఇలా జరుగుతుంది అనేది ఫస్ట్ న్యూస్ కాదు. దీనికే సిమిలర్‌గా ఉన్న న్యూస్‌లు మనం చాలా రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం న్యూస్‌లో. సో మరి ఎవరినైతే వీళ్ళు అదుపులోకి తీసుకున్నారో, తప్పు చేసిన వాళ్ళు అందులో ఉన్నారా? సో వాళ్ళు ఏదైతే వీడియోలు తీశారు అని చెప్తున్నారో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నటువంటి ఫోన్స్ కూడా ఒక 12 ఫోన్లని స్వాధీనం చేసుకున్నారంట. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమ్మాయిలకనే కాదు, ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు పేరెంట్స్‌కి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి చేరుకుంది. విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో విద్యార్థి సంఘాలైతే ఒకటే మాట చాలా గట్టిగా చెప్తున్నాయి. ఒకసారి చెప్పినా కూడా ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కఠిన చర్యలు పడే వరకు వాళ్ళక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని చాలా కరాఖండిగా చెప్పేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. మరి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ఎవరు ఇది చేశారు, ఎవరు తప్పు ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీన్ని ఎలా ఈ ప్రాబ్లమ్, ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎవరిది ఇలాంటి పనులు చేసే వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలకి, ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను, చాలా మంది ఫేస్ చేస్తారు దీని రిలేటెడ్ ఇష్యూస్. కానీ ముఖ్యంగా అమ్మాయిలకి ఇచ్చే జాగ్రత్త ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నంత మట్టుకే సేఫ్ అని అనుకుంటాం. కొన్నిసార్లు ఇది కూడా తప్పుకోవచ్చు. బట్ ముఖ్యంగా మనం ఒకసారి ఇంటి నుంచి అడుగు బయట పెడుతున్నామంటే ఎక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, అది కాలేజ్ ని సామాన్యంగా అందరూ ఒక దేవాలయంగానే చూస్తారు. ఎందుకంటే అది కాలేజ్ లో మనకి విద్య అనేది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో అలాంటి ప్లేసెస్ లో ఇంత చీప్ బిహేవియర్ ఉన్నారు అని అంటే వాళ్ళని మనం ఎలాగో ఆపలేం కాబట్టి అమ్మాయిలైనా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ విషయాన్ని పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారు, అలానే తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ అలాగే ఇలాంటి న్యూస్ కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో జర్నలిస్ట్ రణ్వీర్తో యాంకర్ ప్రతిభ, మెగా9 టీవీ, హైదరాబాద్.